నోటుకొచ్చినట్టుగా మాత్రం చాలామంది వాళ్ళ పేర్లు నేను చెప్పను, నా నోట ఆ పేర్లు ఉచ్చరించడానికి కూడా నేను అట్టే ఇష్టపడను. వాళ్ళందరూ కూడా ఏ రకంగా ఉచ్చ నీచాలు మరిచి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. అందులో భాగమే ఈ రోజున దిస్ ఈజ్ ద పోస్ట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రధాన కార్యదర్శిగా పార్టీకి, ఆయన కొడుకు సజ్జల భార్గవరెడ్డి ఆ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా, దాము రెడ్డి అనే ఒక చండాలుడు ఈ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్టులో చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ని, ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసేటట్లుగా ఈ పోస్టు పెట్టడం జరిగింది. దీన్ని ఆటే వివరించండి. నేను ఈ పోస్టు పెట్టడం వెనక ఎంక్వైరీ చేస్తే ఒక పెద్ద కుట్ర దాగి ఉన్నది. కుట్ర పన్నాడు జగన్మోహన్ రెడ్డి, అతని అనుచరుడు సజ్జల రామకృష్ణారెడ్డి సన్ సజ్జల భార్గవ్ రెడ్డి, వీళ్ళ ముగ్గురు కూడా దే హ్యావ్ హ్యాచ్డ్ ఏ ప్లాన్. ఒక కుట్ర పన్నాడు, ఒక క్రిమినల్ కాన్స్పిరసీ కుట్ర పన్నారు. ఏమిటి? చంద్రబాబు నాయుడు గారిని ప్రజల్లో ఆయన ఇమేజ్ తగ్గించాలి, చట్టబద్ధంగా ఎన్నికల్లో పోరాడలేక ఎదుర్కోలేక ఆయన్ని దొడ్డిదారిన ఆయన్ని బీలిట్టి చేయాలని, సమాజంలో ఆయన ఔన్నత్యాన్ని తగ్గించాలని దొడ్డిదారిని ఎన్నుకున్నారు కుట్ర ద్వారా. దాని ద్వారా ఇటువంటి దరిద్రమైన పోస్టింగుల ద్వారా, ఈ పోస్టుల ద్వారా రెండు వర్గాల మధ్య వైషమ్యాలు రేకెత్తించే రీతిలో ఈ పోస్టు ఉపయోగపడుతుంది. ఈ పోస్టు ద్వారా వైషమ్యాలు రేకెత్తించాలి, రాష్ట్రంలో అలజడి రేపాలి, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలి, కులాల మధ్య కుంపట్లు పెట్టాలి, మతాల మధ్య తన్నుకు చావాలి, పార్టీల మధ్య తన్నుకు చావాలి, వర్గాలుగా విడిపోయి కొట్టుకు చావాలన్నట్లుగా ఇటువంటి దరిద్రపు పోస్టులు పెడుతున్నారు. ఇది కుట్ర పనినారు అని చెబుతున్నాం. ఇట్ ఈస్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ క్రిమినల్ కాన్స్పిరసీ హ్యాచ్డ్ బై జగన్మోహన్ రెడ్డి, హిస్ జనరల్ సెక్రటరీ రామకృష్ణారెడ్డి అండ్ సజ్జల సన్ భార్గవ్ రెడ్డి. వీళ్ళు కుట్ర పన్నారు. ఇది క్రిమినల్ కాన్స్పిరసీ, రాష్ట్రంలో అలజడి సృష్టించడం కోసం పన్నిన కాన్స్పిరసీ. ఎఫ్టీన్ ఫైల్స్ లాగా వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి పేరు మీద ఫైల్స్ పెడతారన్న. ఎప్పుడన్నా ఉందా? పరస్త్రీని ఎలా గౌరవిస్తారో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నీవు సూర్యుడి మీద ఉమ్మేసినట్లుగా ఇటువంటి పనికిమాలిన పోస్టులు పెడితే చంద్రబాబు నాయుడు గారికి ఏమవుతుంది? మిస్టర్ జగన్, నీ దరిద్రపు ఆలోచన, నీ పనికిమాలిన ఆలోచన, నీ నీచమైన నికృష్టమైన ఆలోచన ప్రజలు ఊకొడతారనుకున్నారా? చంద్రబాబు నాయుడు గారట 2 మహిళల మీద చేతులు వేశారంట. దరిద్రం ఎప్పుడన్నా ఉందా? ఎక్కడన్నా విన్నావా? ఈ టీము పనికిరాని టీం అంతా ఈ రకంగా కుట్ర పన్ని ఆయన సూర్యుడి మీద ఉమ్మేస్తే చెబుతుంటారు కదా, సూర్యుని ఆకాశం మీద ఉమ్మేస్తే ఉంది నీ ముఖాన్ని. ఇప్పుడేమైంది? చట్టబద్ధంగా ఎన్నికైన, రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన, న్యాయబద్ధంగా ఎన్నికైన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని పడతోయాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. నీ వల్ల సాధ్యమా? ఇటువంటి ఉడతలు ఊపులకి చింతకాయలు రాలుతాయా మిస్టర్ జగన్? నీ ఉడత ఊపులకి ఏమన్నా జరుగుతుందా? నీ నీచ బుద్ధి బయటపడింది, మీ పనికిమాలిన బుద్ధి బయటపడింది, మీ దుర్మార్గపు ఆలోచన బయటపడింది తప్పితే వేరొకటి కాదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇటువంటి మానుకోండి. ఈ పోస్టు పెట్టడం, వాడెవడో దామరెడ్డి అనే వెధవ పోస్టు పెట్టడం, దానికి దరిద్రమైన కామెంట్స్, నికృష్టమైన నీచమైన కామెంట్స్. ఎటుపోతుంది జగన్మోహన్? నీది ఒక రాజకీయ పార్టీ? సిగ్గుచేటు నీది రాజకీయ పార్టీ అని చెప్పటానికి. ఇట్ ఈస్ ఎ క్రిమినల్ గ్యాంగ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక క్రిమినల్ గ్యాంగ్. అది రాజకీయ పార్టీ అనటానికి లేదు.
ఇది నీతి మాలిన కుక్కలు చేసిన పని కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. దిస్ టైప్ ఆఫ్ పోస్టింగ్స్ నీతి మాలిన కుక్కలు కూడా చేయవు ఇటువంటి పనులు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఏమవుద్ది ఇటువంటి దరిద్ర పోస్టులు పెడితే? హూ బిలీవ్స్ దిట్? ఎవరు నమ్ముతారు ఇటువంటి పనికి మాలిన పోస్టులు పెడితే? ఇది సరైంది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు, మీ పంథా మార్చుకోండి. ప్రజల నమ్మకాన్ని, వారి ఆమోదాన్ని పొందాలి. ఇటువంటి దరిద్రపు పనులు చేసి కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అందుకే ఈ రోజున నేను, మా గౌరవ శాసనసభ్యులు నజీర్ గారు, మా పార్టీ బ్రాహ్మణ సమాజం చైర్పర్సన్ బుచ్చిరాం ప్రసాద్ గారు, అట్లాగే మా పార్టీ లీడర్ వంశీ గారు, మా పార్టీ మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు గారు, మేము అందరం కలిసి కూడా సిఐడి డీజీ గారిని కలిసాం. ఈ వివరాలన్నీ చెప్పాం. ఈ పోస్ట్ కాపీ ఇచ్చాం. జరిగిన కుట్ర గురించి చెప్పాం. ఏ రకంగా ఈ ప్రభుత్వాన్ని అభాస్పాలు చేయాలని చట్టబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం మీద ఇటువంటి దుర్మార్గపు అశ్లీలమైన అనైతిక దాడులు చేస్తున్నారని చెప్పడం జరిగింది. సీరియస్ అయ్యాడు ఆయన. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ అని ఆయన మాట్లాడటం జరిగింది. ఆ కామెంట్ చూసి ఆయన తలబట్టుకున్నాడు ఆయన డీజీ గారు. రామయ్య గారు ఇంత నీచంగా మాట్లాడతారండి వైకాపా వాళ్ళని చెప్పా. మనం చూసాంగా. అతను వాడి పేరు ఏంటండి? రోడ్డును బడి 14 జైల్లో ఉన్నాడండి. మేము గుంటూరు రోడ్ అంబటి రాంబాబు. మాట్లాడితే చూసాం కదా. దాని కొనసాగింపే ఇది. అంబటి రాంబాబు బూతు పదాలకి, బూతు వాగటానికి, బూతు వ్యాఖ్యలకి కొనసాగింపు ఇది. లేకపోతే చంద్రబాబు గారి జీవితంలో ఇటువంటిది ఉందా? ఇటువంటి నికృష్టమైన పనులు ఉన్నాయా? సిగ్గులేని అనైతిక మనుషులారా. అంతకంటే తట్టను నేను. మీరే అర్థం చేసుకోవాలా. నా తిట్లు మీరే అర్థం చేసుకోవాలా. అనైతిక కుక్కలకి మీకు ఏమైనా తేడా ఉందా? కుక్కతో కూడా పోల్చట్లా. అనైతిక కుక్క అన్నాను. అనైతిక కుక్కలకి మీకు ఏమైనా తేడా ఉందా అని చెప్పి కూడా నేను అడుగుతున్నా. అందుకే డీజీని అడిగాం మేము. సిఐడి డీజీని. క్రిమినల్ కాన్స్పిరసీ ఇది కుట్ర. ఇది జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, అతని కొడుకు సజ్జల భార్గవ రెడ్డి కలిపి పన్నిన కుట్ర ఇది. దీన్ని ఛేదించండి. వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచడం కోసం చేసిన కుట్ర ఇది. చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ టార్నిష్ చేయటం కోసం పన్నిన కుట్ర ఇది. చంద్రబాబు గారి వ్యక్తిత్వ హననం చేయటం కోసం పన్నిన కుట్ర ఇది. చంద్రబాబు గారిని, ఆయన గౌరవాన్ని అభాసుపాలు చేయటం కోసం పన్నిన కుట్ర ఇది. చట్టబద్ధంగా ఎంపికైన ప్రభుత్వాన్ని కూలదోయటానికి పన్నిన కుట్ర ఇది. దర్యాప్తు చేయండి. కూలంకషంగా దర్యాప్తు చేయండి. జగన్మోహన్ రెడ్డి మీద, సజ్జల రామకృష్ణారెడ్డి మీద, అతని కొడుకు భార్గవ్ రెడ్డి మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి. చట్టబద్ధంగా వాళ్ళని శిక్షించాలని కోరటం జరిగింది. ఇదే కంప్లైంట్ ఇచ్చాం మేము. అడిషనల్ డీజీపీ సిఐడికి ఇదే కంప్లైంట్ ఇచ్చాం. వివరాలన్నీ తెలియజేశాం. అతను ఏ దీంతో పోస్ట్ పెట్టాడో, ఏ యూజర్ నేమ్తో పోస్ట్ పెట్టాడో, ఏ ప్రొఫైల్ లింక్ ఇచ్చాడో మొత్తం వివరాలన్నీ ఇచ్చి, అతను భార్గవ్ రెడ్డికి ఉన్న లింక్, దామిరెడ్డికి భార్గవ్ రెడ్డికి ఉన్న స్నేహం, వాళ్ళిద్దరూ ఎన్నిసార్లు కలిశారు, ఎన్నిసార్లు మాట్లాడుకున్నారు అనేది ఈ పోస్టు పెట్టడం వెనక జరిగిన కుట్ర. ఇదంతా కూడా దర్యాప్తు చేయమని కూలంకషంగా దర్యాప్తు చేసి బాధ్యులందరినీ, ఎంత పెద్దవారైనా, హవెవర్ బిగ్ దే మేబీ, ఎంత డబ్బున్నా కూడా వాళ్ళని అరెస్ట్ చేసి చట్టబద్ధంగా యాక్షన్ తీసుకోమని కోరటం జరిగింది. తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాం, దర్యాప్తు చేస్తాం. ఇది డీజీ గారు, మేము సీనియర్ ఆఫీసర్స్గా అందరం కూడా మేము మాట్లాడుకొని కట్టుదిట్టంగా దర్యాప్తు చేసి బాధ్యుల మీద చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఇటువంటి పనులు మానుకోండి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి కూడా తెలియజేస్తూ, బ్రహ్మాండంగా 2 సంవత్సరాలుగా ప్రజల మన్ననలు పొందుతున్న ప్రభుత్వం మా చంద్రబాబు నాయుడు గారిది. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మీద మీరు ఏదైనా ఇటువంటి ప్రయత్నాలు చేస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్లే అని చెప్పి కూడా తెలియజేస్తూ, అడిషనల్ డీజీ
అయ్యన్నార్ గారు కూడా సిఐడి ఆయన కూడా బాగా బ్రహ్మాండంగా స్పందించారు, యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. కనుక ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలు మానేయండి, ఇటువంటి కుట్రలు పన్నకండి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి హితవు పలుకుతున్నాను. ఇప్పుడు మా శాసనసభ్యులు గౌరవ నజీర్ గారు కూడా 2 మాటలు మాట్లాడు. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ప్రజల చేత చీకొట్టబడినటువంటి వైసీపీ పార్టీ తన మనుగడ కోసం ఈరోజు వికృత చేష్టలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టేటువంటి విధంగా కార్యక్రమాలు తీసుకోవడం చాలా బాధాకరం. ముఖ్యంగా రాజకీయ పార్టీలు ఒక ఐడియాలజీతో ముందుకు నడిచేటువంటి పరిస్థితులుంటే వైసీపీ పార్టీ ఎటువంటి ఐడియాలజీ లేకుండా కేవలం ప్రజల మధ్య విద్వేషాలను, వర్గాల మధ్య విద్వేషాలను, పార్టీలను రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాల ద్వారా తన మడుగడ సాధించేటువంటి ప్రయత్నం చేయడం చాలా బాధాకరం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ఎటువంటి సంబంధం లేనటువంటి విషయాలు, ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఎక్కడ మాట్లాడలేనటువంటి పరిస్థితులుంటే వాటిని ప్రజల ఆలోచనను మర్చేటువంటి విధంగా ఈరోజు బూతులు మాట్లాడేటువంటి సంస్కృతి కానీ, రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి పద్ధతులు కానీ లేనటువంటి విషయాల మీద ఈరోజు మాట్లాడుతూ, ముఖ్యంగా నిన్న పెట్టినటువంటి పోస్టు, ఈరోజు కొంతమంది సోషల్ మీడియాలో కొంతమందిని వాళ్ళందరినీ కూడా అవగాహన లేకున్నటువంటి వ్యక్తుల్ని తీసుకొని ఈరోజు రకరకాల పోస్టులను క్రియేట్ చేసేటువంటి పరిణామాలు, ముఖ్యంగా ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఎప్స్టీన్ విషయాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సైకో సైన్యం కొత్తగా వాటిని పేరు మార్చి ప్రజలను మభ్యపెట్టేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ను దెబ్బతీసేటువంటి విధంగా కొత్త నాటకాల్ని ప్రారంభించినటువంటి పరిస్థితులు. వీటన్నిటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి సైకో కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు. ఎందుకంటే గతంలో కూడా మనందరం కూడా చూసాం, ఒక పక్కన ముఖ్యమైనటువంటి అంశాలు, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాలు జరుగుతున్నటువంటి తరుణంలో ఇటువంటి చౌకబారు విమర్శలు కానీ, చౌకబారు యాక్టివిటీస్ చేసి ఈరోజు ప్రజల ఆలోచనలు మార్చేటువంటి కార్యక్రమాన్ని, మీడియా అట్రాక్షన్ని మార్చేటువంటి విధంగా కార్యక్రమాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఈ జగన్ సైకో సైన్యం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు పెద్దలు వర్ల రామయ్య గారితో కలిసి మేము సిఐడి డీజీ గారిని కలవడం జరిగింది. దీని వెనుక ఉన్నటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచన, ముఖ్యంగా ఎప్పుడు లేనటువంటి విధంగా ఈరోజు సాక్షాత్తు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి, ప్రభుత్వానికి అధికారిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఇటువంటి ఒక మెసేజ్ని క్రియేట్ చేసి ప్రజల్లోకి పంపించేటువంటి కార్యక్రమం చూస్తూ ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి దిగజారుడి కార్యక్రమాల గురించి ప్రజలు ఒక్కసారి అవగాహన తెచ్చుకోవాలి. సజ్జల రామకృష్ణ గారి తనయుడిగా ఉన్నటువంటి సజ్జల భార్గవ రెడ్డి ఈరోజు గతంలో కూడా ప్రతిపక్ష అధికార పక్షంలో కూడా అనేక విధాలుగా ఆనాడు తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు అధికారం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని అసెంబ్లీకి వచ్చి మాట్లాడినటువంటి దద్దమ్మలు ఈరోజు ఇటువంటి చౌకబారి విమర్శలు మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా చేస్తున్నటువంటి పరిస్థితుల్ని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి ఒక పక్కన తెలియజేస్తూ ఈరోజు ప్రజాస్వామ్యంలో నమ్మకం ఉన్నటువంటి పార్టీగా, ప్రజల పక్షాన పోరాడేటువంటి పార్టీగా అధికారం ఉన్నా కూడా ప్రజలు పోలీసుల దగ్గరికి వెళ్ళి జరిగినటువంటి కుట్రను బహిర్గతం చేయాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ ఈరోజు సిఐడి డీజీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం, పెద్దలు వర్లరామయ్య గారి నాయకత్వంలో ఇటువంటి చౌకబారు విమర్శలను ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ నజీర్. థ్యాంక్ యూ ఆల్. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్? యు ఆర్ ఎట్ లిబర్టీ టు ఆస్క్ మీ. Thank you everybody.